మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. 5 ఏళ్లు అధికారంలో ఉండి రాయలసీమ ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. జగన్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 5 ఏళ్లు సినిమా సెట్టింగ్లతో కాలం గడిపారని ఎద్దేవా చేశారు. పూర్తి కాని ప్రాజెక్టులను జాతికి అంకితం చేసి ప్రజలను మోసం చేశారని చెప్పారు. హంద్రీనీవాకు సంబంధించి తట్ట మట్టి కూడా తీయలేదన్నారు. హంద్రీనీవాకు ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నించారు. ఇక జగన్ వైఖరిని రాయలసీమ ప్రజలే తప్పుపడుతున్నారని నిమ్మల చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతలపై స్టే వచ్చిందని అన్నారు. నిధుల కైంకర్యానికే రాయలసీమ లిఫ్ట్ చేపట్టినట్లు ఉందని నిమ్మల మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2019లో దిగిపోయేటువంటి సమయానికే అక్కడ 3850 సామర్థ్యం కలిగినట్టు పంపులున్నాయి హంద్రీనీవాకు. నువ్వు రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటావు. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో 3850 క్యూసిక్లకి రెడీగా ఉన్నటువంటి పంపులను కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎందుకు కారణం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో హంద్రీనీవాకు సంబంధించి ఒక తట్ట మట్టి కానీ ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖర్చు పెట్టకపోయావు. కనీసం నీ 5 సంవత్సరాల్లో హంద్రీనీవాకు ఉపయోగించుకునేటువంటి కరెంటు మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టి ఎందుకు పోయావని అడుగుతూ ఉన్నాం. 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే 514, అదే 2024, 2026 అంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరన్నర కాలంలో చూస్తే 3145 కోట్ల రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరు ఒక్కసారి. హంద్రీనీవాకి రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారి యొక్క సాగునీటి రంగం మీద చిత్తశుద్ధికి ఉన్నటువంటి నిదర్శనం ఇది. ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు మీ యొక్క వైసీపీ నాయకులు కనుసన్నల్లో ఆ రోజు ఇసుక మాఫియా జరుగుతూ ఉంటే ఆ యొక్క మిషనరీని భద్రం చేసుకోవడం కోసం టైం తీసుకుంటే ఆ పింఛా నీటి ప్రవాహానికి మరి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఊళ్ళు ఖాళీ అయిపోతే 39 మంది ఆ యొక్క అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి చనిపోతే నువ్వు కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నావు, అధికారంలో ఉన్నావు, వెళ్ళి పలకరించినటువంటి పాపాన ఉందా అని అడుగుతూ ఉన్నాం. అంటే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అని చెప్తే రాయలసీమ ప్రజలందరికీ కూడా ఏదో రూపురేఖలు మార్చేసేటువంటి ఎత్తుపోతలు అనేటువంటి అపోహ కొంతమందిలో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రచారం చూస్తే ఏదో రాయలసీమకి తీరనటువంటి మార్పు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు రాయలసీమది. దీనికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఎంత ఇచ్చారంటే 3850 కోట్ల రూపాయలు. ఆ రోజు 2020లో 3850 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి నువ్వు రేపొద్దు లిఫ్ట్ చేసుకునేటువంటి కెపాసిటీ ఎంత ఉంటుందయా నీ దగ్గర అంటే ముచ్చుమర్రి మాల్యాలతో కలిపి 22 టీఎంసీలు. 4 సంవత్సరాలు 2020 నుంచి 2024 4 సంవత్సరాలు దాన్ని వదిలేసి ఈరోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే మీరు దాన్ని నిలిపేశారని చెప్తూ ఉన్నారంటే, అందుకే మొన్న కూడా నేను చెప్పాను, అబద్ధాలకి అసత్యాలకి ప్యాంటు చొక్కా వేస్తే జగన్మోహన్ రెడ్డి అని అటువంటి వ్యక్తి ఆయన. రైట్గా సీఎం